కానీ ట్రైలర్ మాత్రం చాలా సాలిడ్ ఉంది. బాబీ యొక్క డైరెక్షన్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అబ్బో ఈ బాలబాబు ఎంట్రీ సీన్ ఉంది భయ్యా. నిజంగా అసలు తమ్మని చాలా బాగా చేశాడు అన్న. నిజంగా అప్పటికి ఒక మాట ఉంటుంది అన్న, బక్కోడికి రజనీకాంత్ ఎట్లనో బండోడికి బాలబాబు అట్లా అన్నట్టుగా. నిజంగా చాలా బాగా బాలబాబుకు తమ్మన్ మధ్యలో జరిగిన ఆ బీజం ముందు చూసి చాలా చాలా బాగా నాకు చాలా బాగా నచ్చింది చెప్తానన్నా. కానీ ఒక మిస్ అయిన పాయింట్ ఏంటంటే బాలబాబు కరెక్ట్ డైలాగ్స్ పడలేవు అనిపిస్తాను. బాలబాబు అంటే డైలాగ్స్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా అట్లా డైలాగ్స్ పెద్ద పెద్ద లేవు. డాకు మహారాజు ఏమంటారు కదా, నానాజీ అనే డైలాగ్ గానీ, నువ్వు ఎవరు నువ్వు అంటే నేను మైకిల్ జాక్సన్ డైలాగ్ గానీ ఆ చిన్న చిన్న అనిపించాయి. మరి మేబీ సినిమాలో ఉండొచ్చేమో కానీ డైలాగ్స్ అయితే చిన్నగా అనిపించాయి. కానీ అన్న గెటప్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో మనకి ఆల్రెడీ గ్లిమ్స్ లో వచ్చాయి కదా బ్రో, ఆ చిన్న డైలాగ్ సాలిడ్ డైలాగ్ పడలేదు. సింహానికి వారవద్రాల ఫుడ్ ఇస్ సంథింగ్ ఒక డైలాగ్ కూడా వచ్చింది అంటే బాలబాబు డైలాగ్ లేదన్న. మీరు అబ్జర్వ్ చేయండి, డైలాగ్ బాలబాబు సెంట్రల్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకు అట్లా డైలాగ్స్ లేవు. ఫుల్ ఫ్లెడ్జ్ డైలాగ్ లేవు అని బాధ కలిగింది. సినిమాలో పోయిన చూద్దాం అనే ఫీలింగ్ అనేది ఒకటి. బాబీ అన్న మన ఎనిమల్ సినిమా ఉంటుంది హీరో విలన్, ఆయన విలనిజం చూస్తుంటే భయం మీద నాకు నిజంగా. ఆయన విలన్ నిజంగా ఆయన మన దసరా సినిమా విలన్ ఉంటాడు కదా, తను కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. సో ఇద్దరి మధ్యలో బాలబాబు ఎలా వాళ్ళని ఒక మాస్ విలన్ ఉంటాయి, మంచి హీరో హైపర్స్ అన్న. సో చాలా మాస్ విలన్స్ సినిమాలో కనిపించారు కాబట్టి నాకు నమ్మకం ఉంది అన్న బాబీ మీద. కొత్త సంక్రాంతి కోసం ఇట్టు కొడతారు కాబట్టి ఈ సంక్రాంతి కూడా డాకు మహారాజ్ కలిసి ఛాన్స్ అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి ఎట్లా కొట్టిండో తమ్మను. ఓ బీజం మాత్రం కుత్త ర్యామ్ కుక్కను బీజం అయితే చాలా బాగా అనిపించింది. తమ్మను వేరు అనిపించింది. రప అనిపించింది తనకు బీజం చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమాకి ప్లస్ ఛాన్స్ ఏదైనా పిల్లర్ ఏమైనా ఉందంటే మాత్రం ఆ స్టోరీ అట్ ద సేమ్ టైం బీజం అని చెప్పొచ్చు అన్న. ఓకే, మనకి అంటే నాగవంశి కూడా మనకి ఆల్రెడీ చెప్పారనమాట. సో ఇంటర్వ్యూ లో ఒక ఫైట్ ఉంటది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఫైట్ అది. సో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏదైనా అనుకోండి వాల్తేరు వీరే కంటే బాగుందంటని చెప్పారు. గొప్పతనం కదా సినిమా అంటే. సినిమా కాంపిటీషన్ ఉండాలి. ఒక సినిమా పోల్చడం కన్నా కూడా సినిమా గొప్పతనం చెప్పాలంటే ఒక సినిమా పోల్చారు వాళ్ళు. ఎటకెళ్ళకి అయితే బాబీ వాళ్ళతో సినిమా తీస్తాడు. అదే బాబీ రోజు మన డాకుమారా తీసుంటే అంతకన్నా సినిమా బాగుందని చెప్పడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా చాలా టెక్నీషియన్స్ ఎక్కువ వాడారు, చాలా గొప్ప సినిమా అంటే చాలా బాగుంటుంది. నాగవంశి యొక్క ప్రొడ్యూషన్ బాగుంటున్నా ఏదైనా స్టోరీ వెనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మ్యాడ్ సినిమా కానీ అట్లా ఎన్నో సినిమా పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి డాకుమారా కూడా చాలా బాగుంటుంది ఫీలింగ్ అది. చాలా బాగా అనిపించింది అన్న. చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొరియోగ్రఫీ విషయానికి వస్తే చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు, మన హీరో తప్పలేదు, ఏకైక తప్పలేదు శేఖర్ మాస్టర్ అన్న. నాకు చాలా బాగా అనిపించింది. శేఖర్ మాస్టర్ ఏంది అంత గొప్ప హీరోతోనే నీకు కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా వాడుకోవాలన్నా. మొన్న జానీ మాస్టర్ అంత పెద్ద మా అసోసియేషన్ బయటకు వెళ్ళినప్పుడు కూడా దూత్ సాంగ్ అవకాశం ఇచ్చారు వాళ్ళకు. సక్సెస్ఫుల్ గా రన్ చేశాడు. శంకర్ కూడా చాలా సార్లు ఇంత మంచి కొరియోగ్రఫీ చేశాను పొగిడాడు. అట్లా కొరియోగ్రఫీ చేసి పొగడాలి నిన్ను. శేఖర్ మాస్టర్ అంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఒక అమ్మాయి గుద్దటాలు కానీ, ఒక అమ్మాయి నీడ పట్టుకోవటాలు కానీ తన బుద్ధి పడుచుకున్నాడు అన్న. అంతకుముందు మిస్టర్ పచ్చలు కూడా ఎక్కడెక్కడ హీరోని పట్టుకోవటాలు కానీ ఆ కొరియోగ్రఫీ చేస్తుంటే చాలా బాగా పెళ్ళలేదు. మీరు చూడన్నా శేఖర్ మాస్టర్కి నీకు డీ జోడీ ఛాన్స్ అది షో ఉంది, అది చేసుకో. ఇంకా వేరే చాలా షోస్ ఆ షోలు వేసుకో. అంత పెద్ద ఒక దిగ్గజమైన నటుడిని బాలకృష్ణ పట్టుకొని అట్లా స్టెప్స్ వేయించడం నాకు నచ్చలేదు. ఎందుకంటే బాలబాబు ఒక ఎమ్మెల్యే అన్న, తను ఒక రాజకీయ ప్రతినిధి. తను అట్లా వ్యక్తితో నీకు అవకాశం వచ్చా వాడుకోవాలి. కానీ నిజంగా శేఖర్ మాస్టర్ చాలా మంది కామన్ టైం పెడుతుంటే అసలు జానీ మాస్టర్ గారు అరెస్ట్ చేయాల్సింది, శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలి. అసలు ఈ రకంగా డాన్స్ కొరియోగ్రఫీ చేస్తుంటే ఒక మెసేజ్ కనిపించాలి ప్రజలకి. అంటే మెసేజ్ కాకుండా ఓన్లీ రొమాన్స్ ఆర్ట్ ఇది వద్దు కాదన్న. మేము ఏమంటున్నా, నేను ఒక చెప్తున్నా బాలబాబు ఫ్యాన్ గా. బాలబాబు ఫ్యాన్ మాకు రొమాన్సెస్ అవసరం లేదు, మాకు ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు. బాలబాబు పోయి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసి అమ్మాయి పెట్టాలి మాకు అవసరం లేదు. బాలబాబు అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక పాపను కాపాడాలి, ఒక ఫ్యామిలీ కాపాడాలి, ఒక దేశాన్ని కాపాడాలి, అట్లా ఉండాలి. కానీ నిజంగా ఇట్లా ఈ రకంగా నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతున్నా, నిజంగా చాలా డిసప్పాయింట్ అనిపించింది అన్న. సో అలాగే అంటే ఈసారి ఒక పాప సెంటిమెంట్ కూడా ఉంది బ్రో. సో మనకి అనిమల్ తోటి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మన బాబీ డోల్ గారు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా బాబీ డియోల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబీ ఎట్లా ఒప్పించున్నాడు బాబీ డియోల్ ని నాకు అర్థం కావట్లేదు. నిజంగా బాబీ ఎనిమల్ సినిమా చూస్తే తన యొక్క స్వాగ్ కానీ తన వైలెన్స్ కానీ సినిమా చాలా ప్లస్ అన్న. ఈసారి బాలబాబు అంటేనే మాస్ ఆఫ్ అని చెప్పొచ్చు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనొచ్చు. సో అటువంటి టైంలో ఒక మాస్ వ్యక్తి, ఒక మంచి కండక్ట్ ఉన్న వ్యక్తి, ఒక మంచి కండక్ట్ ఉన్న వ్యక్తి వచ్చి బాలబాబుతో పోటీ పడుతుంటే వామ్మో ఏం చెప్తున్నారు ఆ ఫీలింగ్ కలిగింది. ఆయన కానీ మా దసరా విలన్ కానీ ఏదో పక్కన మంది ప్లాన్ చేస్తారు మైక్ అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. 100% ఈసారి డాకు మహారాజ్ సంక్రాంతికి మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే రైట్.